హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్. మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీస్లో ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీతో మీ ముందుకైతే రావడం జరిగిందండి. ప్రాపర్టీ ఎంత బాగుంటుందంటే చూస్తుంటే చూడాలనిపిస్తుంటుంది, చూస్తే ఈ ఇంట్లో ఉండాలనిపిస్తుంది. అంత మంచి ప్రాపర్టీ అండి. కంప్లీట్ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. 100% వాస్తోని మంచిగా కన్స్ట్రక్షన్ చేశారండి. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు పసుమాములో ఉంటుందండి. హయత్నగర్ చాలా దగ్గరలో, మెట్రోకి దగ్గర ఉంటుంది, ఓఆర్ఆర్ కూడా దగ్గర ఉంటుంది, మెయిన్ రోడ్ కూడా దగ్గర ఉంటుంది అనమాట. నేను చూపించబోయే ప్రాపర్టీ ఇదేనండి. 200 స్క్వేర్ యార్డ్స్ అన్నమాట. 30x60 డైమెన్షన్స్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. రాజ్రెడ్డి మోహన్ రెడ్డి కాలనీలో అయితే ఈ ప్రాపర్టీ ఉందండి. నార్త్ ఫేసింగ్ అనమాట. ప్రాపర్టీ ముందు మనకు 25 ఫీట్ రోడ్ కూడా ఉందన్నమాట. ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీని మీరు చూడాల్సిందే అండి. ఒకసారి లోపలికి వెళ్దామండి. లోపలికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఎలివేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా తీసుకున్నారు. నెక్స్ట్ మనకు ప్లాంట్స్ పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగింది. ఇక నెక్స్ట్ గేట్ విషయానికి వస్తే గేట్ కూడా మనకు ఒక 10 ఫీట్ గేట్ తీసుకున్నారండి. అదేవిధంగా ర్యాంప్ చూసుకుంటే మంచిగా గ్రానైట్తో ర్యాంప్ కూడా తీసుకోవడం జరిగిందండి. ఫస్ట్ మనం లోపలికి ఎంటర్ కాగానే పార్కింగ్ ఉంటుంది. పార్కింగ్లో మంచి ఒక పెద్ద కార్ పార్క్ చేసుకోవచ్చు. అదేవిధంగా బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేయడం ద్వారా చాలా స్పేషియస్గా అయితే రావడం జరిగిందండి. ఇక వాటర్ విషయానికి వస్తే దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ రెండు అయితే అవైలబుల్ ఉన్నాయండి. బోర్ వచ్చేసి మనకు 800 ఫీట్స్ అయితే వేయడం జరిగింది. 300 ఫీట్స్కి వాటర్ వచ్చాయి, బట్ ఇన్ ఫ్యూచర్లో వాటర్ ప్రాబ్లం రావద్దు అని చెప్పేసి 800 ఫీట్స్కి అయితే బోర్ అయితే వేయడం జరిగింది అనమాట. ఇక ఈ ఏరియాకు మంజీరా వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయి. ఇది జిహెచ్ఎంసీ కిందే రావడం జరుగుతుంది. ఫస్ట్ పార్కింగ్లో ఉన్నామండి. పార్కింగ్లో పైన ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా చాలా అద్భుతంగా తీసుకున్నారు. అదేవిధంగా మనకు పైకి వెళ్ళడానికి మంచిగా 3.5 ఫీట్ స్టెప్స్ తీసుకున్నారండి. స్టెప్స్ కింద మంచి ఒక వాష్ ఏరియా తీసుకున్నారు. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఉందండి. చూస్తున్నారు కదా, G+1 పర్మిషన్ ఉంది. దీనికి లిఫ్ట్ ప్రొవిజన్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. ప్రాపర్టీ వచ్చేసి మంచి కాలనీలో అయితే ఉంది. నెక్స్ట్ ఇది వచ్చేసి సింహద్వారం అండి. సింహద్వారం కూడా చూసుకుంటే ఇండియన్ టేక్తో అయితే డోర్స్ అయితే కంప్లీట్ తీసుకోవడం జరిగింది. చుట్టూ కూడా ఆర్చ్ తీసుకుంటే మంచి ఇండియన్ టేక్తో ఆర్చ్ కూడా తీసుకున్నారు. అదేవిధంగా సెట్ బ్యాక్స్ అండి, అంటే ఇన్ ఫ్యూచర్లో మనకు పక్కకు ఒక హౌస్ కట్టినా మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఒక 5 ఫీట్స్ గల్లీ సెట్ బ్యాక్స్ తీసుకున్నారు. లాస్ట్ కూడా ఒక వాష్ ఏరియా తీసుకున్నారనమాట. 3 BHK అండి. ఒక మంచి ఫ్యామిలీ ప్రశాంతంగా స్పేషియస్గా ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలి అనుకుంటే ఈ ప్రాపర్టీ వాళ్ళు కంపల్సరీ తీసుకోవాలండి. అంత బాగుంటుంది. ఫస్ట్ లోపలికి ఎంటర్ అవుదాం. ఎంటర్ అయ్యేటప్పుడు ఏవైతే డోర్స్ ఉన్నాయో ఇవి కంప్లీట్ ఇండియన్ టేక్ డోర్స్ అన్నమాట. నెక్స్ట్ హ్యాండిల్స్ కూడా బ్రాస్ తీసుకోవడం జరిగిందనమాట. చాలా మంచి క్వాలిటీ యూజ్ చేసి ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు. ప్రజెంట్ మనం హాల్లో ఉన్నాం. హాల్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. కింద కంప్లీట్ పెద్ద టైల్స్ అయితే యూజ్ చేసినారు. పైన మంచి ఫాల్ సీలింగ్స్ విత్ ప్రొఫైల్ లైట్స్ అయితే యూజ్ చేయడం జరిగిందనమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మనం ఏమైనా డెకరేటివ్ పర్పస్ ఫొటోస్ కానీ ఏమైనా పెట్టుకోవడానికి ఈ విధంగా మనకు అంబియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది టీవీ యూనిట్ అండి. టీవీ యూనిట్ కూడా చాలా స్పేషియస్గా పెద్ద తీసుకున్నారండి. పెద్ద టీవీని అయితే ఇక్కడ మనం పెట్టుకోవచ్చు అనమాట. చుట్టూ కూడా మంచిగా ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నారు. ఇక విండోస్ విషయానికి వస్తే వుడ్ విండోస్ తీసుకున్నారండి. దీనికి కూడా చుట్టూ వుడ్తోని ఫోటో ఫ్రేమింగ్ కూడా చేపించినారు అనమాట. చాలా మంచిగా ఉంటుంది. ఫుల్లీ ఫర్నిష్డ్ ప్రాపర్టీ. ఎక్కడ మిస్ చేయకుండా చూడండి. చూస్తున్నారు కదా, ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా మనకు ర్యాక్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఈ విధంగా డ్రాస్ కూడా ఇవ్వడం జరిగింది అనమాట. ప్రాపర్టీ లొకేషన్ వచ్చి రాజారెడ్డి మోహన్ రెడ్డి కాలనీ అన్నమాట. ఇటు చూసుకుంటే మనకు ఈస్ట్ సైడ్ ఒక డోర్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. వాస్తు ప్రకారం ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రాపర్టీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ వచ్చేసి మనము కిచెన్ చూడడానికి వెళ్దాం. కిచెన్ చూడడానికి వెళ్ళేటప్పుడు ఏదైతే ఆర్చ్ తీసుకున్నారో ఇది కూడా మంచిగా వుడ్తోని ఒక ఆర్చ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. నెక్స్ట్ కిచెన్కి వెళ్ళే ముందు పూజ గది కూడా చూద్దామండి. ఇది వచ్చేసి పూజ గది అనమాట. దీని నుంచి మంచిగా టఫన్ గ్లాస్ పెట్టేసి సీల్ హ్యాండిల్స్ పెట్టేసి చాలా బ్యూటిఫుల్ కన్స్ట్రక్షన్ చేశారండి. ఒకసారి చూడండి. మంచిగా పైన 10 ఫీట్ వరకు టైల్స్ తీసుకున్నారు. ఫాల్ సీలింగ్ పెట్టారు. నెక్స్ట్ వచ్చేసి ఒక మంచిగా విండో, ఇక దేవుని పెట్టుకోవడానికి ఒక ప్లాట్ఫామ్ తీసుకున్నారు. దాంట్లో కింద కూడా మనకి ఏంటంటే డ్రాస్ కూడా తీసుకోవడం జరిగిందనమాట. చాలా మంచి అయితే పాజిటివ్ వైబ్స్తో అయితే హౌస్ అయితే ఉందండి. పూజ గది చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు. ఒక 8 మెంబర్స్ కూర్చొని తినొచ్చు. డైనింగ్ ఏరియా కూడా వాస్తు ప్రకారం ఇక్కడ డోర్ తీసుకున్నారండి. ఇది వచ్చేసి మనకు ఈస్ట్ సైడ్ డోర్ అన్నమాట.
ఇక్కడ నుంచి మనం ఇక్కడ ఒక వాష్ ఏరియా కూడా ఇచ్చినారు. ఇక్కడ ఏమైనా వాష్ చేసుకోవడానికి మనకు వాషింగ్ మిషన్ అట్లా పెట్టుకోవడానికి ప్రొవిజన్స్ కూడా ఎవ్రీథింగ్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా చాలా విండోస్ అయితే తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కూడా మనకు ఫాల్ సీలింగ్, ప్రొఫైల్ లైట్స్తో ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ ఓపెన్ కిచెన్ అండి, యూ షేప్ ఓపెన్ కిచెన్ తీసుకున్నారు. ప్లాట్ఫామ్ తీస్తే మంచి ఇట్లా గ్రానైట్ అయితే ఉంది. స్టెయిన్లెస్ సింక్ తీసుకున్నారు. ఇక్కడ కూడా విండో తీసుకున్నారు. పైన కబోర్డ్స్ చూడండి, మంచి థీమ్తోని గ్రే కలర్ కబోర్డ్స్ అయితే పెట్టడం జరిగింది. ఇక్కడ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా మనకు షెల్ఫ్ తీసుకున్నారు. చూస్తున్నాం కదా, మనం అన్ని థింగ్స్ పెట్టుకోవడానికి తీసుకొని దీన్ని కూడా మంచిగా ప్రొఫైల్ లైట్ అయితే యూజ్ చేసినారు అనమాట. పైన చుట్టూ కబోర్డ్స్ ఉండేయండి, కబోర్డ్స్ చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇక్కడ హ్యాంగింగ్స్ కూడా ఇచ్చినారండి. ఇక్కడ ఏంటంటే మనకు ఒక ప్లాట్ఫామ్ మీద ఇట్లా హ్యాంగింగ్స్ కూడా తీసుకోవడం వల్ల చాలా డిజైన్ అయితే రావడం జరిగింది. ఇక్కడ కూడా చూస్తున్నారు కదా, నెంబర్ ఆఫ్ ర్యాక్స్ అయితే తీసుకోవడం జరిగిందండి. కబోర్డ్స్ అయితే చాలా అద్భుతంగా నీట్గా అయితే మెయింటైన్ చేశారనమాట. ఇక్కడ కూడా చూడండి, మీకు రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. మీకు ఎవరికి ఇంట్రెస్ట్ ఉన్నా స్క్రీన్ మీద నెంబర్ ప్రొవైడ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్ వాళ్ళని కన్సల్ట్ అవుతే మీకు మంచి బడ్జెట్లో ఈ ప్రాపర్టీని అయితే సొంతం చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ కూడా ఒక డోర్ ఇచ్చినారండి, అది కూడా మీకు చూపిస్తాను. బ్యాక్ సైడ్ ఇలా ఓపెన్ చేస్తే మనకు వాస్తు ప్రకారం అదేవిధంగా ఫ్యూచర్లో మనకు వెంటిలేషన్ ప్రాబ్లం లేకుండా ఈ విధంగా సెట్ బ్యాక్ తీసుకున్నారు. బ్యాక్ సైడ్ ఒకసారి కాలనీ చూడండి, చుట్టూ కాలనీ అండి, మంచి హౌసెస్ ఉన్నాయి, షాప్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఆల్రెడీ వచ్చేసి లివింగ్స్ ఉంటున్నారు అనమాట. ఎక్కడో ఊరవుతారు అట్లా ఏం లేదండి, మంచి లొకేషన్లో అయితే ప్రాపర్టీ ఉంది. నెక్స్ట్ వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్, చిల్డ్రన్ బెడ్రూమ్, గెస్ట్ బెడ్రూమ్ చూపిస్తాను. మాస్టర్ బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు అయితే ఆర్చ్ తీసుకున్నారో మంచిగా వుడ్తోనైతే ఆర్చ్ తీసుకున్నారండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనము హ్యాండ్స్ వాష్ చేసుకోవడానికి ఒక సింక్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు చూస్తే ఈ విధంగా మంచిగా కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. చూస్తున్నాం కదా, పైన కింద మొత్తం కబోర్డ్స్ అయితే మంచిగా తీసుకోవడం జరిగింది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మాస్టర్ బెడ్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో మంచిగా కింగ్ సైజ్ బెడ్ ఉంటుంది. ఈ విధంగా నెంబర్ ఆఫ్ కబోర్డ్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి విండో కూడా ఉంది. ఇక్కడ ఏమైనా మనం స్టడీ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు, అంటే సిస్టమ్ పెట్టి వర్క్ చేసుకోవడానికి అలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ కూడా మనం టీవీ పెట్టుకోవచ్చు. ఇక్కడ టీవీ ప్రొవిజన్స్ అయితే ఇచ్చినారు. ఇక్కడ కూడా మనకు ప్లాట్ఫామ్ తీసుకున్నారు, స్విచ్ బోర్డ్స్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారు. కబోర్డ్స్ కూడా మంచి థీమ్ అండి, బ్రౌన్ అండ్ వైట్ థీమ్తో కబోర్డ్స్ అయితే ఈ విధంగా తీసుకున్నారు. పైన కూడా మనకి ఏంటంటే డ్రా సిస్టమ్ ఎవ్రీథింగ్ అయితే తీసుకున్నారండి. మంచి ప్రైమ్ లొకేషన్లో ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండడానికి మంచిగా తీసుకున్నారు. ఇక్కడ బీరువా పెట్టుకోవడానికి ప్రొవిజన్ తీసుకున్నారండి. చూస్తారు కదా, చాలా నీట్గా అయితే మెయింటైన్ చేశారండి. నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్లో కింగ్ సైజ్ బెడ్ అనమాట. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఏమైనా థింగ్స్ పెట్టుకోవడానికి ఈ విధంగా ప్రొవిజన్స్ ఇచ్చినారు. చాలా మంచిగా ఉందండి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే డ్రెస్సింగ్ టేబుల్ అండి. డ్రెస్సింగ్ టేబుల్లో కూడా మనకి ఏంటంటే ఈ విధంగా విండో అయితే తీసుకున్నారు. ఇక్కడ కూడా మంచి షెల్ఫ్స్ తీసుకున్నారు. ఇది వద్దనుకుంటే ఈ విధంగా క్లోజ్ చేసుకోవచ్చు అనమాట. లేదంటే దీన్నే మనము డ్రెస్సింగ్ టేబుల్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 టైప్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చాలా మంచిగా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనకు చూస్తే మంచిగా డ్రాస్ అయితే తీసుకున్నారు అనమాట. ప్రాపర్టీ వచ్చేసి చాలా మంచి లొకేషన్లో చాలా అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. దీనికి లో రూఫ్ కూడా ఇచ్చినారండి. నెక్స్ట్ వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో మనకు 10 feet వరకు టైల్స్, మంచి ఫాల్ సీలింగ్, నెక్స్ట్ ఈ విధంగా చూస్తే ఒక విండో, గ్రీజర్ పాయింట్, షవర్ పాయింట్స్ ఎవ్రీథింగ్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి వాటర్ ప్రూఫింగ్ డోర్స్ కూడా తీసుకున్నారు. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. నెక్స్ట్ చిల్డ్రన్ బెడ్రూమ్, అదేవిధంగా మీకు గెస్ట్ బెడ్రూమ్ కూడా చూపిస్తాను. 200 square yards 30x60 డైమెన్షన్స్లో మనకు అద్భుతంగా కన్స్ట్రక్షన్ చేశారు. నెక్స్ట్ మనం చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్ళడానికి కూడా ఈ విధంగా వుడ్తోని మంచి ఆర్చ్ అయితే తీసుకున్నారండి. లోపలికి ఎంటర్గానే ఇది వచ్చేసి మనకు కామన్ బాత్రూమ్ అయితే ఉంటుందన్నమాట. ఇది కూడా చాలా స్పేషియస్గా తీసుకున్నారు, చిన్నగా ఏం తీసుకోలేదు. దీంట్లో కూడా మనకు 10 feet టైల్స్ ఉంటాయి. పైన ఫాల్ సీలింగ్ కానీ విండోస్ కానీ అన్ని ప్రొవిజన్స్ ఇచ్చినారు. నెక్స్ట్ ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్ బెడ్రూమ్ కూడా స్పేషియస్గా ఉంటుంది. దీంట్లో కూడా చూస్తున్నారు కబోర్డ్స్, ఈ విధంగా మంచిగా కబోర్డ్స్ అయితే తీసుకున్నారండి. ఇది కూడా వైట్ అండ్ గ్రే కలర్ థీమ్తో అయితే మంచిగా తీసుకున్నారు. ఇక్కడ కూడా మనం బీరువా పెట్టుకోవడానికి మంచిగా ప్రొవిజన్ తీసుకున్నాం అనమాట. ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి మనకు పసుమాముల అండి, పెద్దమరిపేట మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. ఔటర్ రింగ్ రోడ్ దగ్గర ఉంటుంది, హయత్ నగర్ దగ్గర ఉంటుంది. నెక్స్ట్ ఒక విండో తీసుకున్నారండి, 4x4 విండో. దీన్ని కూడా మనకు మంచిగా డిజైన్ చేసినారనమాట, ఫోటో ఫ్రేమింగ్. ఇక్కడ చూస్తే ఇక్కడ కూడా మనకు ఒక డ్రెస్సింగ్ టేబుల్ అయితే ఇచ్చినారు. చూస్తున్నారు కదా, మంచిగా గ్లాస్ ఎవ్రీథింగ్ అయితే పెట్టినారు. ఫాల్ సీలింగ్ వచ్చేసి ప్రొఫైల్ లైట్స్ తీసుకున్నారు. పిల్లలు చదువుకోవడానికి ఒక స్టడీ టేబుల్ కూడా ఈ విధంగా ప్రొవిజన్ అయితే తీసుకోవడం జరిగిందనమాట. చాలా బాగుందండి.
సేమ్ థీమ్తో అన్ని డోర్స్ అయితే ఇదే విధంగా తీసుకున్నారు. ఈవెన్ ప్రతి డోర్ కూడా చూస్తే ఈ విధంగా వుడ్ వర్క్ తీసుకున్నారండి. చుట్టూ కూడా మనకు మంచి వుడ్ వర్క్ తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది గెస్ట్ బెడ్రూమ్ అండి. గెస్ట్ బెడ్రూమ్ కూడా కాంప్రమైజ్ కాకుండా మంచి కబోర్డ్స్ చూడండి, మంచి కబోర్డ్స్ తీసుకున్నారు. గెస్ట్ బెడ్రూమ్ అని చెప్పేసి కబోర్డ్స్ తీసుకోకుండా అలా ఏం పెట్టలేదండి. ఇక్కడ కూడా నెంబర్ ఆఫ్ షెల్ఫ్స్, మంచి షెల్ఫ్స్, పైన కూడా కబోర్డ్స్ తీసుకున్నారు. మంచి ఫాల్ సీలింగ్ తీసుకున్నారు. ఈ విధంగా 4x4 విండో. దీంట్లో కూడా మనకు అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఈస్ట్ సైడ్ డోర్ తీసుకున్నారండి. అంటే మనం ఇది ఓపెన్ చేస్తే పార్కింగ్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. ఆ విధంగా అయితే డోర్ తీసుకున్నారు. ప్రాపర్టీ మళ్ళీ ఒకసారి చూస్తుండండి, నేను క్లియర్గా మీకు డీటెయిల్స్ చెప్తాను. ప్రాపర్టీ వచ్చేసి మనకు 200 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్షన్ చేశారండి. 30x60 డైమెన్షన్స్ అన్నమాట. నార్త్ ఫేసింగ్ ప్రాపర్టీ అండి. రాజారెడ్డి మోహన్ రెడ్డి కాలనీ అండి, పసుమాముల హయత్నర్ దగ్గరలో ఉంటుందన్నమాట. ఇది పెద్దంబర్పేట్ మున్సిపాలిటీ కిందకి అయితే రావడం జరుగుతుంది. హయత్నర్ నుంచి మనకు ఒక 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో వచ్చేస్తుంది అనమాట. మనకు ఎస్ఎఫ్టీ వచ్చేసి 1650 ఎస్ఎఫ్టీ అండి. దీనికి G+1 పర్మిషన్ ఉంది. బట్ ఇప్పుడు ఏంటంటే గ్రౌండ్ ఫ్లోరే కన్స్ట్రక్షన్ చేశారనమాట. దీనికి బోర్ వాటర్, మున్సిపల్ వాటర్ ఎవ్రీథింగ్ అయితే ఉండండి. రెడీ టు ఆక్యుపై ప్రాపర్టీ అండి. ఈ ఏరియాలో పర్ స్క్వేర్ వచ్చేసి మనకు 40,000 ప్లస్ నడుస్తుంది. మంచి ప్రైమ్ లొకేషన్లో, మెయిన్ రోడ్కి దగ్గరలో ఉంది. ప్రాపర్టీ వచ్చేసి మనకు మంచి ప్రైస్ అయితే చెప్తున్నారు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే డైరెక్ట్ నేను ఏంటంటే ఓనర్ నెంబర్ స్కీమ్ మీద డిస్ప్లే చేస్తానండి. మధ్యలో ఎలాంటి మీడియేటర్స్, బ్రోకర్స్ అయితే లేరనమాట. ఇక ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి మనకు 1,40,00,000 అయితే చెప్తున్నారండి. 3 BHK ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట. మనం జస్ట్ కొబ్బరికాయ కొట్టుకొని పాలు పొంగించుకొని వచ్చి ఉండొచ్చు. అలాంటి ప్రాపర్టీ మీకోసం తీసుకొచ్చానండి. ఇలాంటి ప్రాపర్టీస్ ఇంకా మేము చాలా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. మీరు చేయాల్సిందే మన బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రాపర్టీ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, మన ఇన్స్టాగ్రామ్ని ఫాలో కావాలి. అదేవిధంగా దీనికి 80% లోన్ కూడా రావడం జరుగుతుంది. క్లియర్ టైటిల్ ఉందండి. ఓనర్ నెంబరే ఉంది కాబట్టి మీరు డైరెక్ట్ ఫోన్ చేసి ఏం డౌట్స్ ఉన్నా కానీ క్లారిఫై చేసుకోండి. ఇక స్కూల్స్, కాలేజ్ విషయానికి వస్తే నియర్ బై మనకు ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, హాస్పిటల్స్ ఎవ్రీథింగ్ అయితే ఉన్నాయండి. ఈ ఏరియాకి మనకి ఏంటంటే ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒకసారి బస్ ఫెసిలిటీ కూడా ఉంది. అవుటర్ రింగ్ రోడ్ చాలా నియర్ బై ఉంది, హయత్నగర్ కూడా నియర్ బై ఉంది. సో మీరు దేనికి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. ఈ ఏరియాకు స్విగ్గీ, జొమాటో, ఊబర్ అన్నీ వస్తాయన్నమాట. సో ఇంకెందుకు ఆలోచిస్తున్నారు? ఈ ప్రాపర్టీని మీ సొంతం చేసుకొని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.